హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. నాకు 1 ఇయర్ తర్వాత నాగార్జున గారి మాటలు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే నిన్న సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ప్రతి ఒక్క కంటెస్టెంట్కి బాగా కోటింగ్ ఇచ్చారండి. ముందుగా మాట్లాడుకుందామంటే నిన్న ఫ్లోరా గారి మధ్య సంజనా గారి మధ్య జరుగుతున్న ఇష్యూ కోసం నిన్న నాగార్జున గారు క్లారిఫై ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ ఈవిడ ఒక మాట మాట్లాడడం వల్ల వచ్చిన టాపిక్ ఇది ముఖ్యంగా. ఎందుకంటే ఫ్రీ బర్డ్ ఫ్లోరా గారు వచ్చి ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి చెప్తుండగా అక్కడ రామురాతుడు చెప్తుండగా మధ్యలో దూరి సంజనా గారు ఫ్రీ బర్డ్ అన్నారు. దానికోసం ఆవిడ ఆ మనసులో పెట్టుకుని ఉంది. అండ్ నెక్స్ట్ రోజు కూడా కాఫీ పౌడర్ కోసం వచ్చింది మళ్ళీ టాపిక్ సంజనా గారికి ఆవిడకి. అండ్ వచ్చి ఆ విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళిద్దరి మధ్యన డ్రాగ్ అవుతూనే వచ్చిన దానికోసం క్లియర్ కట్గా ప్రతిదీ కూడా. ఎందుకంటే అక్కడ శ్రీజ గారు ప్రియా గారు ఏం చెప్పారంది అక్కడ క్లియర్గా వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఆ కర్రీ పాయింట్ అయినా చెప్తున్నారే తప్ప కర్రీ పాయింట్ అనట్లేదు. ఓన్లీ కర్రీ పాయింట్ ఆవిడ చెప్తుంది. వీళ్ళు కర్రీ పాయింట్ కాకుండా ఏది ఇవ్వద్దు అంటున్నారు, కాఫీ పౌడర్ అంటున్నారు, కాఫీ అంటున్నారు. అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒకళ్ళు చెప్పింది వినకూడదు. ఫ్లోరా గారు అదే అక్కడ మిస్టేక్ చేస్తున్నారు. సంజనా గారు కూడా అండ్ ఈవిడ కోసం ప్రతిదీ మనసులో పెట్టుకుంది. ఎందుకంటే ఈవిడ నాకు ఈ విధంగా, ఎందుకంటే వాళ్ళ బేబీస్ విషయం ఏదైతే వచ్చిందో మనం ఆ టాపిక్ ఆ విషయం అక్కడ ఇష్యూ అయినప్పుడు ఆవిడ అంతలా ఏడుస్తున్నప్పుడు ఫ్లోరా గారు యూ ఇట్ మీ యూ అనుకొని చాలా కోపంగా బెడ్ మీదకి ఆవిడ దగ్గరికి వెళ్ళింది. నేను ఇలాగే బాధపడ్డానని. అక్కడ జస్ట్ చిన్న విషయాన్ని వాళ్ళిద్దరూ చాలా వరకు డ్రాగ్ చేశారని నాగార్జున గారు క్లియర్ కట్గా వాళ్ళ ఇష్యూని క్లారిఫై చేశారు. నెక్స్ట్ వచ్చి శ్రీజా దమ్ము గారు ఏ విధంగా తనూజ గారికి నామినేషన్ వేశారో దాని గురించి నాగార్జున గారు చెప్పారు. అమ్మ నువ్వు చాలా తెలివైన అమ్మాయివి, అంత బాగా ఆడుతావు, బట్ నీ నోరంది మాత్రం, ఎందుకంటే నువ్వు మాట్లాడేది మాత్రం అదుపులో పెట్టుకోకపోతే మాత్రం నీ గేమ్ పోతుంది అని చెప్పారు. ఎందుకంటే అక్కడ వీడియో కూడా క్లియర్గా వేశారు. మీరు కర్రీ అండి, ఎవరు పోగొట్టారు, ఎవరు పాడు చేశారు. ఎందుకంటే ప్రియా గారు ప్రతిదీ చేస్తున్నారు ఇంట్లో, ఆవిడ కూడా కనబడట్లేదు. ఎందుకంటే కామనర్స్ అందరూ కొత్తనో మరి ఏ విధంగా తెలియట్లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఓనర్స్ని, ఎందుకంటే నాగార్జున గారు కూడా అదే టాపిక్ చెప్పారు. నాకు అదేంటి ఓనర్స్ అనగానే మనం ఆ ఓనర్స్గా బిహేవ్ చేసి మనం ఆ విధంగా ప్రవర్తించి గేమ్ ఆడాలి, గేమ్ ఆడగలగాలి, మనం ఎంటర్టైన్ చేయాలనుకోవాలి. బట్ వాళ్ళు ఫుడ్ కోసమే ఉన్నట్టు అక్కడ కళ్యాణ్ గారు ప్రియా గారు పాడు చేసి తనూజ గారికి క్లియర్ కట్గా ఆవిడకి సెంటర్ చేసినట్టుగా ఆవిడకి నామినేషన్ వేయాలి. ఎందుకంటే ఫేస్ అలాగ 6 చెప్పడం వల్లే ఆవిడ ఫేస్ అలాగ చిరాకుగా పడ్డది. అండ్ హరీష్ గారు అక్కడ ఆవిడకి బిహేవియర్ గురించి కానీ అన్నపూర్ణమ్మలాగా ఫుడ్ పెట్టట్లేదు అనే దానికోసమే ఆవిడ ఏడ్చారు. అంతేగాని ఇంకే విధంగా కాదని అక్కడ క్లియర్ కట్గా మనకు తెలిసింది. అండ్ హరీష్ గారికి నెక్స్ట్ కోటింగ్ ఇస్తారండి. హరీష్ గారికి ఏంటంటే ఇలాగ బర్నీ గారికి ఎమాన్యుయల్ గారికి ఏ విధంగా మీరు ఆడవాళ్ళు అన్నారు, ఎందుకంటే వాళ్ళ ఆడవాళ్ళకి మీకు ఏ విధంగా అనిపిస్తున్నారంటే నేను ఆ విధంగా స్టేట్మెంట్ పాస్ చేయలేదండి, నేను అలాగ అనలేదు సార్, మీరైనా నన్ను అర్థం చేసుకోండి అంటే అక్కడ అందరు పోలు పెడతారు. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరు హౌస్లో ప్రతి ఒక్కరు పోలు పెడితే ఓన్లీ రీతు గారు అక్కడ నాకు ఆల్రెడీ చెప్పారండి అని చెప్తుంది, కానీ అక్కడ మాత్రం మనకు నమ్మసత్యంగా లేదు. అండ్ ఆడియన్స్లో కూడా ఒక పర్సన్ అయితే మాకు ఫ్లిప్ అవుతున్నారని క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే మన ఇంటెన్షన్ ఎవరిది, నా ఇంటెన్షన్ అయినా మీ ఇంటెన్షన్ అయినా ఎవరికి ఎప్పుడు బయటే తెలియదు. మనం ఎక్స్ప్రెస్ చేసిన ఎక్స్ప్రెషన్ బట్టో మనం అనే మాట బట్టో అవతల వ్యక్తి తెలుస్తుంది. అండ్ హరీష్ గారు అంత చక్కగా మాట్లాడగలుగుతారు. ఆయన వాయిస్ బేస్ వాయిస్గా ప్రతిదీ కూడా ఆయన మాట్లాడినా కూడా కామనర్స్ నుంచి ఓనర్స్ వరకు ప్రతి ఒక్కరు, ఎందుకంటే అక్కడ టెనెట్స్ కూడా చాలా వరకు భయపడతారు. అలాంటి వాయిస్ ఉన్న వ్యక్తి మనం మాట్లాడే మాటలంది ప్రతి ఒక్కటి కరెక్ట్గానే ఉండాలనుకో. ఆయనకు మాత్రం అక్కడ ప్రతిదీ చెప్పి నీ గేమ్ నాకు ఇంపార్టెంట్, నీ హరిత హరీష్ అని పిలకూడదు అనుకుంటున్నానని వీడిగా మళ్ళీ పిలుస్తానని చెప్పి నాగార్జున గారు మీ ఫ్రెండ్స్ అక్కడైతే ఎవరైతే బిగ్ బాస్ అక్కడ కూడా నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అని అంటారు. ఆయన అది తగ్గించుకొని చక్కగా గేమ్లో ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను నాగార్జున గారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి మంచిగా మాట్లాడే తీరు ఉంది, మాట్లాడే విధానం ఉంది, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన మరి ఏ విధంగా ఇక్కడి నుంచి గేమ్ ప్లాన్ అని మారుస్తాడో, ఒక ఆలోచన కలిగి నెమ్మదిగా మాట్లాడతారో చూడాలి. నెక్స్ట్ వచ్చి మన మనీష్ గారికి, ఆయనకి మాట్లాడి లేపగానే ఆయనకి అర్థమైపోద్ది. ఎందుకంటే ఎమాన్యుయల్ గారు వచ్చి కెప్టెన్సీ ప్రాబ్లం వల్లే లేపారని. సార్ నేను ఖచ్చితంగా నేను పొరపాటునే చేశానని ఒప్పుకున్నారు మనీష్ గారు అలాగ ఒప్పుకుందేదో ఆ రోజు కెప్టెన్సీ గేమ్ అయినప్పుడు ఎమాన్యుయల్ గారు తమ ఇష్యూ చేయకుండా బయట వాళ్ళు రావడం కోసం వైల్డ్ కార్డులు ఇవన్నీ ఇష్యూ ప్రతిది ఏదైతే మనం మాటలు జారేసామో మనీష్ గారు ఆ విధంగా మాటలు జారకుండా చక్కగా ఆ రోజే చెప్పుంటే చక్కగా మంచిగా ఆ రోజు ఎపిసోడ్ ఆయన
అయిపోవడం. బట్ ఆ రోజు నెగిటివ్ అయిపోవడం అది వచ్చి మిగతా వాళ్ళ మైండ్లో కొంత ఉండిపోద్ది. ఆడియన్స్ కానీ రివ్యూస్ కానీ ప్రతి ఒక్కరి విషయంలో అలా ఉండిపోద్ది. మనీష్ గారు అప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవడం అందుకు ఈరోజు కరెక్ట్గా ఒకటి ఏదైనా తప్పు చేశామన్నప్పుడు తర్వాత ఒప్పుకోవడం కూడా కరెక్టే. ఈరోజు ఆయన ఆలోచన మరి ఏ విధంగా ఉందో చక్కగా మంచిగా ఒప్పుకున్నారు. ఆయన గేమ్ అనేది బాగోవాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన కళ్యాణ్ గారి గురించి, శ్రీజ గారు అండ్ ప్రియా గారికి ప్రతి ఒక్కరికి నాగార్జున గారు కరెక్ట్ చేశారు. ముఖ్యంగా ప్రియా గారికి, శ్రీజ గారికి మాత్రం నాగార్జున గారు ప్రతి విషయంలో కూడా మీరు ఇలాగ ఇన్వాల్వ్ అవుతున్నారు, మీరు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఇంట్లో డిస్కషన్స్ వస్తున్నప్పుడు మీరు అమ్మ చూసుకోండి అని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళకి ఒక హింట్ ఇచ్చినట్టు నాగార్జున గారు ఒక హింట్ ఇచ్చారు. అండ్ బర్నీ గారి గురించి ఏం టాపిక్ నిన్న సాటర్డే ఎపిసోడ్లో రాలేదు. తనూజ గారికి చాలా బాగా ఎప్రిషియేట్ చేశారు. అండ్ సంజన గారికి ఎప్రిషియేట్ చేసి సంజన గారికి నా ఇష్యూ వదిలేమని క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా సాటర్డే ఎపిసోడ్లో మాత్రం ఎవరికైతే ఎక్కువ ఎప్రిషియేట్ చేశారంటే రాము రాథోడ్. ఎందుకంటే రాము రాథోడ్ నాకు తెలిసి నేను ప్రతి 24/7 చూస్తున్నాను, ఎపిసోడ్స్ చూస్తున్నాను కాబట్టి రాము రాథోడ్ ఏ విధంగా ఐరన్ కానీ బట్టలు వాష్ చేయడం కానీ అండ్ వచ్చి సంజన గారు ఏది చెప్పినా కూడా ఒక డ్యాన్స్ ఏమన్నా సంజనా మాత అని వెనకాతలు తిరిగిన విషయం నుంచి ప్రతిది కూడా తను వచ్చి నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, నేను ఇలా చేయాలనే చేస్తున్నాడు. ఎందుకంటే నాగార్జున గారు ఏ విధంగా అప్రిషియేట్ చేశారు నాకు అదే విధంగా రాము రాథోడ్ మీద నాకు నచ్చింది. తను కూడా ఇక్కడ గేమ్ పరంగా కూడా ముందుండి ఇంక గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి తను స్టార్ట్ చేయాలని కోరుకుంటూ నాగార్జున గారు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ టిప్స్ ఇవ్వాలో ప్రతి ఒక్కరికి చెప్పి చక్కగా సాటర్డే ఇంకా ఈ సండే ఎపిసోడ్ మీకు ముందుగా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.